ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి, మిథ్యా వివర్జనము, ఆత్మ సంస్థితి, ఇవే మోక్షమని తెలుసుకోవడమే కర్తవ్యము అని భగవాన్ రమణ మహర్షి అంటున్నారు. మిథ్య అంటే లేనిది, ఆది నుంచి అహంకారం తృణీకరించబడినది. లేనివాడికి కర్మలేంటి? లేనివాడికి అంటే అభాసకాంతిలో జీవుడు తనలో తాను అబద్ధ విషయాలను సృష్టించుకొని మనస్సుతో కదలాడుతున్నట్లుగా సృష్టించుకుంటాడు. ఈ అభాసకాంతిలో జీవుడు చేస్తున్న కర్మలన్నీ మిథ్యాకర్మలే. కానీ తాను చేస్తున్నానని అనుకోవడం వల్ల కర్త తానే, కర్మ తానే అనుకోవడం వల్ల అహంభావన మొదలై దాని వెంట ప్రపంచము, దాని వెంట సంసారము, అలాగ వ్యవహారాలు, ఇలాగా ఎన్నో బాధలకు అక్కడ వాడు గురి అవుతున్నాడు. దేహాత్మ భావనయే మనస్సు, అది కల్పించే అహం నిజం కాదు. అబద్ధమైన అహము అదృశ్యమైతే అక్కడ ఆత్మ గోచరిస్తుంది. అంత మాత్రం చేత ఆత్మ ఇప్పుడు లేదు, ఎప్పుడో వస్తుంది అని అనుకోవడం పొరపాటు. అది ఇప్పుడు ఎప్పుడు అదే రీతిగా ఉన్నదే, అందరి అనుభవంలో కూడా ఉన్నదే. ఎందుకంటే తాను ఉన్నానని తెలియనివాడు ఎవడు? స్వభావత నీవు శుద్ధ చైతన్యమే. నీవు అక్కడ ఆమోదించవలసింది, నిరాకరించవలసింది అక్కడ ఏమీ లేదు. ఆత్మ చైతన్యంలో మనోశరీరాలు లేవు. ఆత్మ చైతన్యంలో మనోశరీరాలు అక్కడ ఏమీ లేవు, అవి భ్రమ మాత్రమే. ఈ భ్రమను విడిచిపెట్టి సంకల్ప వికల్పాలతో మనస్సును చలించనీయక ఆనంద స్వరూపంలో దృష్టిని కలిగి ఉన్నప్పుడు ఈ నానాత్వమైన ప్రపంచ బాధలు అధిష్టానమైన ఆత్మను అక్కడ స్పృశింపదు. అద్వైత సత్యాన్ని పట్టుకోవాలంటే ద్వైత సత్యం అంతా అభాస అయిపోవాలి. నీకున్న జ్ఞానము అభాస జ్ఞానము, ఆ మిథ్యాజ్ఞానము. ఆ మిథ్యాజ్ఞానము ఏమనుకుంటావంటే వాస్తవమైన జ్ఞానమని అనుకుంటున్నావు. ఇది ఒక పొరపాటు. నీ దగ్గర ఉన్న బుద్ధి జ్ఞానము అభాస జ్ఞానం, అంటే మిథ్యాజ్ఞానం అన్నమాట. జీవుడు ఒక ఊహా వస్తువు, ఒక ఇమాజినరీగా ఉన్నవాడికి వాడికి కర్మ ఏంటి? కర్త ఉంటే కర్మ ఉంటుంది. కర్త అనేవాడు ఉన్నాడేమో చూడు అని అంటున్నారు. జీవుడికి అనేది కర్మ అంటదు. జీవుడు ఎవరు? జీవుడే పరబ్రహ్మం. జీవుడికి అంటకపోతే ఆ పరబ్రహ్మ అయిన ఆత్మకు ఏమి అంటుతుంది? దీనికి కారణం ఏమంటే అక్కడ కర్మ లేదు, కర్త లేదు, సృష్టి లేదు, జన్మ లేదు, ప్రారబ్ధం లేదు, సంచితం లేదు, ఆగామి కూడా లేదు. ఇవన్నీ ఏవి లేవు. నీకే కర్మలు లేకపోతే ఆత్మకి ఏముంటుంది కర్మ? ఆత్మ నుంచి ఏమీ రాలేదు. పూర్వజన్మని, ఉత్తర జన్మని, వాసనలని, ప్రారబ్ధమని, ఇవన్నీ మాయలో చెప్పుకునేటువంటివి. ఇవన్నీ కూడా కర్మ ప్రభావానికి చెప్పినవి తప్ప అవి నిజంగా అంటుతుందా అంటే అక్కడ అంటవు. ఎందుకని అంటే జీవుడు ఒక ఊహా వస్తువు. పూర్వజన్మ కర్మను నేను అనుభవిస్తున్నాను అనేటువంటిది ఈ మాయలో ప్రతి సామాన్యునికి కూడా ఉంటుంది. అది లేదు అని చెప్తున్నారు శంకరులు, మహర్షులు. ఏమంటున్నారంటే అహంకారమే అక్కడ జనించలేదు. జన్మ ఎవరికో చూడు. దేహం పుడితే పుట్టింది, నీవు దేహం కాదు కదా, నిన్ను ఏదీ బంధించదు అని చెప్పటం అన్నమాట. జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యం అన్నారు. ఆ మిథ్యలో జీవుడు ఉన్నాడు కదా. ప్రతి ఒక్కళ్ళు భయపడుతూ జన్మ ఉందేమో, ప్రారబ్ధం ఉందేమో, మళ్ళా జన్మ ఎత్తాలి, మళ్ళా ఇవన్నీ అనుభవించాలి అనే వాటికి అన్నింటికీ శంకరులు, మహర్షులు చెక్కు పెడుతూ జీవుడే లేకపోతే ఇక కర్మ ఎవరికి? ఈ జీవుడు లేడు అని ఎప్పుడు తెలుస్తుందంటే నీకు స్వరూప జ్ఞానము ప్రకాశించినప్పుడు. అంటే
ఉన్నదే ఆత్మ. జీవుడు లేడు, మనస్సు లేదు, అహంకారము లేదు. ఇంకా మనం ఏదైనా వస్తువుని చూస్తే అది ఉంది అనే అనుకుంటాము. ఆ వస్తువు నిజంగా లేదేమో అనే అనుమానమైనా మనకు రాదు. మనము చూసినదంతా నిజం కానక్కర్లేదని కొన్ని ఉదాహరణలలో అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి తాడులో పామును ఊహించి భ్రమ చెందడము, నత్తగుళ్లను వెండి వస్తుగా పొరపడటము, స్తంభాన్ని చూసి భూతమని భయపడటము, ఇవన్నీ ఆయా సమయాలలో ఎంత నిజంగా కనిపించినా కేవలం మన కల్పితాలే. శుద్ధమైన ఆత్మ చైతన్యంలో రెండవది ఏదీ లేకపోయినప్పటికీ ఉన్నదేదో తెలియని అజ్ఞానం వలన ఉన్నదానిని పొరపాటుగా మరొకటిగా ఊహించడం జరుగుతున్నది. దృశ్యంగా దర్శింపబడుతున్న ఈ మిథ్యా జగత్తంతా శుద్ధ చైతన్యమైన నీలో ఉన్నట్టుగా భాషిస్తోంది, నీపై ఆరోపింపబడింది. నీవే ఈ సర్వానికి అధిష్టానుడవు, నీవు త్యజించవలసినది ఏదీ లేదు అని భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. వినపడుతోంది కదా గురుగారు? కనపడుతుంది కూడా. మిథ్య అనేది బాగా ఉంది. కనపడినా అన్యత్వం ఉన్నా అది అసత్యము, మిథ్య అని గుర్తించి గురుగారు ఏదైతే వినపడదో, ఏదైతే కనపడదో, అయితే తనకు తానుగా ఉన్నదని ప్రకాశిస్తున్నదో అది నీ స్వరూపం అంతవరకు. గురుగారు చెప్పేశారు గురుగారు, స్టేటస్ అంతా చెప్పేశారు. అయిపోయింది గురుగారు. సరే, అయినప్పటికీ ఇప్పుడు వినని వాళ్ళకి మళ్ళీ చెప్పేమిటో రాశారు. మిథ్యా వివర్జనము, ఆత్మ సంస్థితి, ఇవే మోక్షం అని తెలుసుకోవడమే కర్తవ్యము. సరే, ఇక్కడ 3 విషయాలు చెబుతున్నారు. ముఖ్యంగా ఎవరు తెలుసుకోవాలి? ఫస్ట్ పాయింట్. గురుగారు లేడు అక్కడ. అవును. రెండో పాయింట్, ఇప్పుడు నీవు దేహాత్మ బుద్ధితో పొరపాటును కూడా ఇది మిథ్య అని అనుకోవటం లేదు, అసత్యం అని సత్యముగా భావించి నీవు ప్రవర్తిల్లుతున్నావు. జనాలు పరిభ్రమిస్తూ పోతూ ఉన్నావు ఈ మాయలో. ఇంకోటేమిటి, నీవు నీ అంతట నీవు ఈ దేహాత్మ బుద్ధిని, ఈ మిథ్యా సామ్యాన్ని అంతమొందించడం నీ చేతుల్లో లేదు. నీ అంతటి నీ కనుక నీ పుట్టుక, నీ మరణము నీ చేతుల్లో ఉంటే నువ్వు ఆపచ్చు. కనుక ముక్తి ఒకటి ఉన్నదని, ఎవరికి ముక్తి? ఉనికి లేని వాడికి ముక్తి ఏమిటి? అంటే ఏమిటి? ఈ అజ్ఞానం ఎలా తొలగించుకోవాలి, ఈ మిథ్యాసామాన్ని ఎలా వదులుకోవాలి నీ చేతుల్లో లేదు. జీవుడు యొక్క పుట్టుక, మరణము జీవుడి చేతుల్లో లేదు. మరి ఎక్కడుంది సత్యం? ఏమిటి? లేని దానికి ముక్తి ఏమిటి? లేదని సంగతి తెలియదు, ఉన్నదనే అనుకుంటున్నావు. అందుకని విచారం. ఎందుకు విచారం చెయ్యాలి? ఈ మిథ్యా వ్యవహారాన్ని ఉన్నదేమో లేదో అని తేలిపోవాలి. విచారం చేస్తే వీటికి ఏమైనా సమాధానం దొరుకుతుందా? ఉదయం కాదు నీవంటే ఆత్మవని, అది లేదు. అక్కడ మాట, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించాలి. అంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది గ్రేస్.
దట్ ఈస్ ద రియాలిటీ. ఉమ్, అది ప్రకాశిస్తేనే తప్ప ఉమ్. స్టేట్మెంట్ అనేది అవగతం కాదు. అవును గురుగారు. ఉమ్, జీవుడు వీడంతటి వీడు ఏమి చెయ్యలేడు. ఉమ్, ఎందుకు చెయ్యలేదు? ఉమ్. విచారిస్తే జీవుడే లేడు, లేడు. ఉమ్, ఉమ్, శిక్షణ గ్రంథి లేదు. ఉమ్, ఉమ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. ఉమ్, లేనివాడు ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నటువంటి స్థితిలో ఉమ్. తనకు తాను వర్తించుకోవటం అనేది వీడి చేతుల్లో చేతిలో లేదు. ఉండటం. అవును. ఇది ఒక అభాస కాంతిలో ప్రకాశిస్తుంది. అభాస కాంతిలో వీడు అది ప్రకాశిస్తా ఉంది కాబట్టి ఆ శక్తి చేత వీడు చేస్తున్నాడే కానీ లేకపోతే వీడికి శక్తి లేదు. కాబట్టి ఉమ్, మాటలు చెప్పుకున్నా ఉమ్, నువ్వు సంగతిగా లో దృష్టి కలిగి ఉండు, విచారించు, ఉమ్. ఇది తల్ల కిందుగా పడిపోతుంది, సత్యము ప్రకాశిస్తుంది. ఆ విధంగా ఉండదు వాస్తవం. గురువు గారు. The reality is quite different. ఆలోచన చూడబోతే అక్కడ ఏమీ లేదు. పోనీ ఆలోచించేవాడు ఏమైనా ఉన్నాడా? కనీసం దేవన్న చెప్పింది అది ఉన్నట్టు అది లేదు. పోనీ ఆత్మ ఏమన్నా జీవుడికి చెప్పిందా నేనున్నాను నువ్వు లేవని? అది లేదు. పోనీ జగత్తు చెప్పిందా? జగత్తు కూడా నీ భావనే కాబట్టి అది చెప్పే పరిస్థితి. కాబట్టి ఎటు నుంచి ఎటు చూచుకున్నప్పటికీ ఈ ప్రశ్నకి కార్యకారణ సంబంధాలు ఉండవు. చెప్పటం బాగానే ఉంది మాయలో. ఎవరివో నీవే తెలుసుకో తెలుసుకో తెలుసుకో. ఆత్మ దగ్గరికి వస్తే అది తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. ఈ మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, దేనికి ముస్తాతరేములకి అందదు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? ఏదైతే నీవు అనుకుంటున్నావో చాలా సింపుల్. ఇది అనుకోకపోతే చాలు, ఆలోచన రాకపోతే చాలు, అన్యత్వం తల ఎత్తకపోతే చాలు, సంకల్పం తల ఎత్తకపోతే చాలు. అందుకేం మౌనం. మహర్షి కూడా అల్టిమేట్ గా అదే చెప్పారు. బీ స్టిల్ అండ్ నో అహం ఇస్ ది రియాలిటీ. బీ స్టిల్ అనేదేమో మాయానేమిటి, అహం ఇస్ ది రియాలిటీ, ఇది ఆత్మకు సంబంధించి. ఈ రెండు కూడా ఒకే వస్తువులో కనపడుతున్నటువంటి విషయాలు. ఒకే తాడులో పాము కనిపించినట్టు నేను ఉన్నానన్న ఎరుకలో నేను పరిమితమైన జీవుడిని. ఆ నేనే చూస్తుంది, కనపడుతుంది. చూడకపోతే కనపడకపోతే తన మూలంలో ఉంటుంది. ఈ చూచే నేను తనకు తాను తెలుసుకోలేదు, తను చూడలేదు. కారణం ఒక దాని మీద ఆధారపడి ఇది లేదు లేదు అని నువ్వు ఎంత విచారం చేసినప్పటికీ ఒక స్వరూప జ్ఞానంతోనే ఇది లేదని
తేలిపోతుంది. ఉమ్, ఆత్మ జీవుణ్ణి అంగీకరించి ఆ గురువు గారు. జీవభావంతో ఆత్మని తెలుసుకోవాలి. తెలుసుకోలేదు. ఉమ్, రెండు కూడా ఒకే వస్తువులు దాగి ఉన్న భిన్న కోణాలు. ఉమ్, అంతవరకు దేనికి మీ అనుభవంలో కూడా మీరు గాలి వదిలిపెట్టకుండా మాట్లాడండి, చూద్దాం. అవును గురువు గారు. మాట్లాడగలవా? మాట్లాడలేను. మాట్లాడలేను గురువు గారు. ఒకటే రెండు పనులు చేస్తుంది. మాట చేస్తుంది, గాలి పిలుస్తుంది. గాలి అవును. కాకిని గురించి మాట్లాడుకొచ్చారు. కనుపాపలో రెండు పక్కల చూస్తుంది. చూడటానికి రెండు కళ్ళు ఉంటాయి, కానీ రెండు కళ్ళు రెండుతో చూడదు. ఇక తొండానికి వచ్చినప్పుడు గాలి పీలుస్తుంది, పట్టుకుంటుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఉన్నది ఒకటే నేను. ఇంద్రియాలే ఈ విధంగా పనిచేస్తున్నాయి. గురువు గారు. సత్యము ఒకటే ఉంది. ఈ మాట కూడా చాలా స్పష్టం చేశారు పార్షులు గారు. ఆత్మ కర్తృత్వంగా కనపడినప్పుడు అహంకారమై జీవుడే జగత్తై ఈశ్వరుడే ప్రకాశిస్తుంది. అందుకనే నువ్వు కర్తృత్వాన్ని ఇక్కడ అనుకుంటున్నావు. కర్తని, డోయర్షిప్ నాది. ఆత్మ ఏమనుకోదు కదా గురుగారు. మరి ఇప్పుడు కర్తృత్వంగా అంటున్నారు. కరెక్టే. ఆత్మ అనుకోని సంగతి వీడికి తెలియదు. వీడు భాసకాంతిలో వచ్చాడు. అవును, భాసకాంతిలో చూస్తున్నాడు. అనుకోదు తాను తాడని. భయం కలిగిందా లేదా? అవును గురువు గారు, కలిగింది. ఆలోచన వచ్చినప్పుడు అబ్బాజని అనుకున్నావా లేదా? అనుకున్నాను. దీనికి మూలం ఏంటి? ఒకటి ఉండి తీరాలి. గురువు గారు, దీనికి మూలం ఒకటి ఉండి తీరాలి. ఒకటే అవయవం రెండు చేస్తున్నట్టు ఒకటే నేను అన్యత్వాన్ని చూసినప్పుడు జీవుడైంది, చూడనప్పుడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. జీవభావన సత్యం అనుకుంటూ నాకేదో ముక్తి కావాలను, మోక్షం కావాలను, భగవంతుడిని దర్శించాలంటే కుదరదు. భగవంతుడిని దర్శించవచ్చునా అంటే ఏమన్నారు? నువ్వు అంటే కదా అన్నారు. కాబట్టి జగత్తు ఈశ్వర భావనలు ఆత్మ అనే జ్ఞానం మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి. వీటికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఇది అర్థమవుతుందా? ఒకటే కనపడ గురువు గారు, అర్థమవుతుంది. తాడు ఎన్నడూ పాము కాలేదు, అయినా పాము భయం కలిగింది. అవును. ఆత్మ ఎన్నడూ జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు, ముఖ్యమై. నీకు దేహాత్మ బుద్ధి, అదే ఇతర జగత్తు జనన మరణాలు గోచరం అవుతున్నాయి లేవా? అవునవును, ఇవి గోచరం అవుతున్నాయి కాబట్టి దానికి దూరమైనట్టు ఉంటుంది. అసలు దానికి తెలియదు, ఒకటే తెలియదు. గురువు గారు, చెప్ప ఒకటే ఉంటుంది. వెండి కనపడింది. గురువు గారు, వెండి లేదు అక్కడ. చెప్ప వెండి కాలేదు. అవునవును. ఎన్నడూ జీవుడు కాలేదు. మోస్ట్ ఇంపార్టెంట్. నీవు తెలుసుకోవటం కాదమ్మా. అదే గురువు గారు. వెండి
వచ్చేపు చెప్పని తెలుసుకోలేదు. అవును. ఉమ్, దేవుడు ఒక ఊహా వస్తువు అన్నాడు మహర్షి. ఇమాజినరీ ఉమ్, ఉమ్. అంట పిశాచం అని నానా రకాలుగా దీన్ని వర్ణించారు. వర్ణించాడు. మరి అటువంటి దానికి చెబుతున్నారు, ఇది వర్జించు, నీకు మోక్షం వస్తుంది. మోక్షం వస్తుందని. మళ్ళీ అదే సమయంలో ఏమంటున్నారు, మోక్షం కొత్తగా వచ్చేది కాదు, ఇప్పుడు కూడా నీవు అదేను, ఆ గురువు గారు. కొత్తగా వచ్చేది అయితే మళ్ళీ పోతుంది. ఆత్మస్థితి బోధించేది కాదని అర్థం చేసుకోవాలి. సాధించేది కాదు, బోధించేది కాదు, అందించేది కాదు. ఎవరు నీకు అందించరు. ఆ గురువు గారు. ఏ విధంగా అయితే జ్ఞానము చేత సాపేక్షమే కావచ్చు, నేను పొరపాటు పడ్డాను, ఇది ముచ్చము చెప్పే వెండి కాదని నీవు నిర్ణయానికి వచ్చావు, విచారం చేస్తే ఇది పామసలు లేదు, ఉన్నది తాడే అని ద్వైతంలో బాగా గ్రహించావు. ఇక్కడ కూడా నేను ఉన్నాను అన్నటువంటి స్థితి, ప్రకాశించిన స్థితిలో సృష్టి లేదు, జీవుడు జరణ మరణాలు లేదు. మాటికి సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, దానివల్ల నాకేమిటి లాభం అని అడిగినప్పుడు జరణ మరణాలు ఉండవు అంటారు. ఉండదు. సో ఈ మిథ్యా నేను ఎగిరిపోతుంది. అవును గురుగారు. ఈ మిథ్యానంతోనే కదా బాధ అంతా, వీడితోనే లేని తాను స్వతంత్రంగా ఉందని అనుకుంటున్నాడు, తాను కర్త అని అనుకుంటున్నాడు. కర్త ఇది కాదు అసలు. కాబట్టి ఒకటే అవయవం రెండు పనులు చేసినట్లు, ఒకటే నేను అన్యత్వాన్ని గుర్తించినప్పుడు జీవుడైంది. మరి ఇప్పుడు పూర్ణ కాంతిలో నుంచి ఈ అభాస కాంతి అహంకృతిపై ఎందుకు పడాలి మరి? అంటే ఈ జీవుడు తెచ్చుకున్న అనుకుంటున్నావు, పడలేదు. తాడుగా ఉంటూ పాము ఎందుకు కనపడాలంటున్నావు? మరి అహంకారం జీవుడు తెచ్చుకున్నప్పుడు పడితేనే కదా గురుగారు. ఇప్పుడు వీడు తెచ్చుకున్న కర్మలు కానీ వాసనలు కానీ వాడు అక్కడ నెరవేర్చడానికి అవుతుంది. స్టోరీస్ వాస్తవం కాదు, నువ్వు అనుభవిస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు కాబట్టి జన్మ కర్మ కర్తృత్వం అంటూ సిద్ధాంతాలు చెప్పుకొచ్చారు. కర్త ఉన్నాడేమో చూడు, కర్త లేడు. ఉన్నది ఆత్మ, కర్తలయం పోతే కర్మ ఎవరికి? ఆలోచన తల ఎత్తకపోతే ఆలోచనలు ఎవరికి? అవునవును. చెప్పింది నీ పుట్టుకని చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ కూడా నీ భావనలకి సంబంధం. భావన మూలం ఏంటి? గ్రాండ్ ఆలోచన. అమ్మా, ఇంత అనాలిసిస్ ఆత్మలో ఉండదు. గురువు గారు చేసేదంతా ఎక్వైర్డ్ నాలెడ్జి. అప్పటి నుంచి కలెక్ట్ చేస్తుంది డేటా. ఇక్కడే రవి ఉన్నాడు, క్లౌడ్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఏనాయన రవి? వాట్ ఈస్ క్లౌడ్ మేనేజ్మెంట్? స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంతే గురువు గారు, వేరే చోట స్టోర్ చేయటం. దట్స్ ఆల్. ఆ స్టోర్ చేసేదే ఈ మాయానే. ఆత్మ స్టోర్ చేసుకోదేమో, ఆత్మకే పని. It neither stores nor expresses. ఉంటుంది నాయన. తనకు తానుగా తనలోనే
పరిధిలు లేక ప్రకాశిస్తుంది. ఉమ్. త్రిపురారహస్యంలో బ్రహ్మరాశుడి యొక్క సంవాదం ఒకసారి చూడండి, గురుగారు. మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఉనికి లేని నీవు అభాస కాంతిలో మిథ్య అనే భావన తల ఎత్తకుండా సత్యం అనుకుంటున్నావు. ఇది జాగ్రత్త కావచ్చు, స్వప్నం కావచ్చు, నిద్ర కావచ్చు. చాలా తేలిగ్గా దేహాలు మార్చుకుంటూ పోయింది. జన్మ కూడా అలాగే చేస్తుంది. అర్జున, నువ్వు నేను జన్మలిచ్చాము, నీకు తెలియదు నాకు తెలుసు అన్నాడు కృష్ణ. ఎలా ఎత్తారు వేల జన్మలు? చొక్కాలు మార్చినట్టుగా వెళ్తూ వచ్చారు వాళ్ళు. కాబట్టి సూచనలు ఎవరు మాయలోకి వచ్చి నీవిది కాదు నీవు అదేనని చెప్పినా ఈ మిథ్యా నేను తనంతట తాను నష్టము కాదు కాదు కాదు. ఏమా అప్పటికి కొన్ని సూచనలు ఇచ్చారు. అంతర్దృష్టి, దృష్టి అంటేనే జ్ఞానం. చూచే నేను అన్యత్వం చూస్తున్నది అంటేనే జ్ఞానముతో పరోక్షంగా ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా ఈ మాయా నేను చూస్తుంది. నేను చెప్పినట్టు ఎందుకు చూస్తుంది? వాసనల వల్ల కలెక్ట్ చేసి క్లౌడ్ మేనేజ్మెంట్ ఉంది దీనికి. దీని కెపాసిటీ పూర్వజన్మలు కూడా స్టోర్ చేస్తుంది. లేకపోతే నీకు వాసనలు రావు. ఇప్పుడు కోరికలు కలగవు. స్టోర్డ్ డేటాని బయటికి తెస్తుంది. ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ కి ఉన్నానన్న రియాలిటీకి ది లైన్ ఆఫ్ సెపరేషన్ ఇస్ వెరీ థిన్. తాడుకి పాముకి ఎంత దూరం ఉందమ్మా? నువ్వేమంటావు? దూరమే లేదు పొమ్మంటావు. నీ దృష్టి పూర్వస్మృతుల్లో లేకపోతే తాడు తాడుగానే చూస్తావు, పాము లేదంటావు. కానీ ఇక్కడ ఏమొచ్చింది? వెలుగు కాదు, చీకటి కాదు, ఇటు జడము కాదు, అటు చైతన్యము. చిచ్చడ గ్రంథిలాగా ఒక సంధ్యా సమయంలో జరిగింది. చీకటిగా ఉంటే ఏది ఎక్కడుందో తెలియదు. పూర్తిగా వెలుగు కనుక ఉంటే పొరపాటు పడే ప్రసక్తే లేదు. చెప్పినట్టు నువ్వు నిద్రపోతున్నప్పుడు పొరపాటునైనా దేహం కనపడుతుందా? ఏందో కనపడదు. అంటే ఇక్కడ వృత్తి రాహిత్యమైంది గురుగారు. వృత్తి రాహిత్యమైంది. ఆ వృత్తి రాహిత్యాన్ని జాగ్రత్త అవతలో తీసుకురాపో. నిద్రలో ఉన్న ఆత్మను తీసుకురాకల్లా. ఆలోచన లేని మనస్సుని ఈ జాగ్రత్త అవస్థలో తీసుకురాపోని.
సత్యం నీకే తెలుస్తుంది. ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటే కొత్తగా ఏమొస్తుంది చెప్పమ్మా? ద్వైతానికి అలవాటు పడ్డావు కాబట్టి ఆత్మని కూడా ఒక వస్తువు కింద చూడాలనుకుంటున్నావు. నేను చూచే కన్ను జ్ఞానం, ఆ గాజు కన్ను కాదు అది. చూడలేదు. కాబట్టి అంటే నాకు చిన్న డౌట్ గురుగారు, అంటే అహంకారం ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు ఆ మసక చీకటే ఇదంతా చేస్తా ఉంది అని అంటున్నారు కదా, మాకు కనబడతా ఉంది. మరి అంటే అహంకారం గురించే మనకి ఇక్కడ అంతా దీని గురించి చర్చ. అంటే అహంకారం అసలు పుట్టిందా ఉందా అసలు లేదా గురుగారు? ఆ విషయం తెలిపోవాలి ఆత్మజ్ఞానం. నీవు ఇప్పుడు లేవు అంటే నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు. పుట్టలేదు అంటే తల్లిదండ్రులను చూపిస్తావు, భార్యాబిడ్డలను చూపిస్తావు, సంసారం చూపిస్తావు, ఇదంతా నాదంటే మరి ఇదంతా మరి నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి, పంచేంద్రియ ప్రపంచాన్ని చూస్తున్నావు, సంసారం చూస్తున్నావు. ఇది అసత్యమైన సత్యముగా భావిస్తున్నావు. పాయింట్. ఇప్పుడు నువ్వు చూస్తున్న వస్తువుల్లో ఏ ఒక్కటైనా స్వయం ప్రకాశం ఉందేమో చూడు. పోనీ సూర్యుడు గాని, చంద్రుడు గాని, ప్రదేశాలు గాని, వ్యక్తులు కానీ, నీ దేహమైనా సరే నీ దేహం సంగతి చెప్పు. లేదు గురుగారు. అది చెప్పకపోగా దానికున్న కాంటాక్ట్ లో ఉన్న బాధలన్నీ చెబుతాయి. ఇవన్నీ నావని. అవును. కాబట్టి మిథ్య అనేది లేదు. పాయింట్. అజ్ఞానం అనేది లేదు, ద్వైతం అనేది లేదు, జననం లేదు, మరణం లేదు. ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తూనే ఉన్నది. కానీ నీవు అన్యత్వం సత్యం అనుకుంటున్నావు. నీవు కాని దానితో ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహం, దేహధర్మాలు నా ధర్మాలు అని నీ కంక్లూజన్. అది ఆత్మ గుర్తించదమ్మా దేనిని. ఆత్మకు అన్యత్వం, నీకంతా అన్యత్వమే. ఇక్కడ దేహమన్యం, జగత్తన్యం, సంసారమన్యం, దైవమన్యం, చివరికి నీ ఆత్మ కూడా నీకు అన్యంగా భావిస్తున్నావు. అందుకని నాకు తెలియటం లేదంటున్నావు చెప్పినట్టు. ఏనాయనా రవి, గురువు ఏ విధంగా నీవు బయటపడతావు? అంటే ఇంకా విచారణ చేసినంత మాత్రాన అది పోవట్లేదు, పోదు కదా గురువు గారు. నువ్వు ప్రపంచం అంతా తిరుగుతున్నావు, నీ మెడలోనే ఉంది ఆవేశం. నువ్వు ఇన్సైడ్ చూడలే, భాష్యంలో చూస్తున్నావు. విచారం ఎవరు చేయాలంటే ఏమన్నాడు? అహంకారమే చేయాలి. గురువు. పోనీ అహంకారంతో సత్యం తెలుసుకోగలవా? ఈ మాయ, ఈ సృష్టికర్త, ఈ ఉच्चतर శక్తి ఎంత పకడ్బందీగా చేశారంటే నీ అంతటి నీవు ఏది తెలుసుకోలేనట్టు చేశాడు. అవును గురుగారు, అవును. నీకు కొంచెం జ్ఞానం ఇచ్చాడు, క్లౌడ్ మేనేజ్మెంట్ చేయమన్నాడు, అన్ని చేస్తున్నావు. కానీ తన ఉనికిని నీవు తెలుసుకునే స్థితిలో పట్టున్నట్లే ఈశ్వరేశం.
అవును. Is it not? ఒక్కసారి కాలం జోలికి పోతే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అంటున్నావు, ఇదేమో కలియుగం అంటున్నావు. యుగాలనే మార్చేస్తుందంటే ఎంత పెద్ద ఇదిగా ఉంటుంది దాని యొక్క శక్తి. కాబట్టి భ్రమ చెందటానికి మూల కారణం అసత్యం సత్యముగా భావించటం, అసత్యం అని తెలియదు. పైగానే అనుభవిస్తున్నానంటావు, చూస్తున్నానంటావు. ఇంద్రియములు చెప్పే విషయాన్ని యు ఆర్ టేకింగ్ ఇట్ బ్లైండ్లీ, ఇట్ ఈస్ దేర్. పంచేంద్రియాలు చాలా పవర్ఫుల్, ఒకదాన్ని మించింది ఒకటి ఉంటుంది. జంతువుల్లో తీసుకుంటే మీకు లేని కెపాసిటీ దానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చెయ్యాలి నువ్వు చెప్పు చూద్దాం. చెప్పడం అయిపోయింది. గురుగారు. అంటే అంటే దీని గురించి అంత అవగాహన పెంచుకున్నా కూడా అది మనకు అందదు కాబట్టి గురుగారు, ఎంత థియరిటికల్ గా మనము దీన్ని అంత అవగాహన చేసుకుందా ప్రయత్నించినా అది ఈ వ్యక్తి భావంతో అది అందదు కాబట్టి ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా గురువు. అంతకు మించి ఇంకా అలవాటు చేసుకోవటానికి కూడా ఉండాలా గురువు గారు? అలవాటు చేసుకోవటానికి ఎవరున్నారు అక్కడ? ఈ అహంకారంతోనే, మళ్ళీ ఈ మనసుతోనే. ఊరికే ఉండడానికి వచ్చింది ఇది లేదు కదా గురువు గారు. అట్లా అంటే ఇప్పుడు అంటే ఆలోచన వస్తే మనకి సుఖమైన దుఃఖమైన ఆలోచన వల్ల మనకి మిజరీ అని తెలుస్తుంది గురువు గారు, అది ఖచ్చితంగా. సో ఆలోచనలు లేని స్థితిలో ఏమీ లేదు కాబట్టి అంటే ఆ స్థితిని, నిశ్చల స్థితిని ఏమీ లేదు కాదు. ఆలోచన ఏమీ లేదనద్దు, శూన్యము కాదది. గురువు గారు. ఏమీ లేదంటే నీ ఉద్దేశం ఏంటి? నీవు గుర్తించలేవు కాబట్టి ఏమీ లేదంటున్నావు. ఈ అభాస కాంతిలో మాయా నేను బ్లాంక్ గా ఉంటే గుర్తించలేకపోతుంది, అందుకని సృష్టించుకొని గుర్తిస్తుంది. ఆత్మ అట్లా కాదు, జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తాను తెలుసుకుంటుంది. అంతవరకు ఉన్నది లేదు అనేది నీ ఆలోచన. దేహంలో స్వస్థత ఉందా అస్వస్థత ఉందా దేహం చెప్పటం నువ్వు చెబుతున్నావు, ఉందా లేదా నువ్వు చెబుతున్నావు. నీ భావనతో గుర్తుపడుతున్నావే తప్ప దేహం చెప్పటం లేదు. ఏ జ్ఞానం అయితే దేనిని గుర్తించదో ఆ జ్ఞానం తనకు తాను గుర్తిస్తుంది. అదే రియలైజేషన్. దేవుడికి కాదు నాయన. అదే అంటే మీరు ఆలోచన లేని స్థితి అలా ఆత్మ అంటారు కదా గురువు గారు. అంతేగా మరి. అన్నట్టు సరే, ఆత్మస్థితి కొత్తగా రాదు, ఇప్పుడు కూడా నువ్వు అదే. ఈ క్షణాన కూడా నేను ఉన్నాననేదే నీ స్వరూపం. నేను రవిని అనేది ఆత్మ చెప్పదు, రవి గుర్తించదు. ఆత్మ ఎదుటే
చీకటి వెలుగు రెండూ ప్రకాశిస్తాయి. చీకటిని కూడా అది ప్రకాశింపజేస్తుంది. విశేషం కదా. ఇంతకీ విషయం ఏమిటి? ఉన్నది ఒకటే నేను, లేని దానితో ఉన్నదాన్ని తెలుసుకోలేవు. లేని దానితో అంటే దేహ బుద్ధితో. దీనికి ఉన్నటువంటి కెపాసిటీ చాలా లో పొటెన్షియల్. ఇది ఒక కొవ్వొత్తి లాంటిది. కొవ్వొత్తితో సూర్యుడిని చూడగలవా? పెడుతున్న కొద్ది కరిగిపోతుంది. అవును గురుగారు, చూడలేము. సేమ్ థింగ్ ఇక్కడ. ఆలోచన వచ్చింది అంటేనే అన్యత్వం. అందుకనే మౌనం, సైలెన్స్ ఇస్ ఎ మైటీ ప్రేయర్ అన్నాడు. సైలెన్స్ అంటే అన్యత్వము లేకుండా, ఆలోచన లేకుండా, పరిమితత్వాన్ని గుర్తించకుండా నీవు ఉండటమే మౌనం. ఇక్కడ ఎందుకంటున్నారు? ఎరుకతో కూడిన ఆలోచన లేని స్థితి మౌనం అని. ఎరుక ఎప్పుడు ఉంది. నీవు ఆలోచించాలంటే ఎరుకుంటేనే ఆలోచిస్తావు. కాన్షియస్ బేస్ చేసుకొని అన్ని ఆధారం జరుగుతున్నాయి. నువ్వు ఆలోచించినప్పుడు ఆ కాన్షియస్నెస్ తనకు తాను గుర్తిస్తుంది. కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్ పాయింట్ సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ ఏ శాస్త్రంతో ఆలోచన లేకపోతే ఉన్నది ఆ కాన్షియస్